వాట్సాప్ గైస్, దిస్ ఇస్ కౌశిక్లీ. ఎట్లా ఉన్నారు? సో గైస్, తమ్నెల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో వీడియో మొత్తం చూస్తే మీకు వే ప్రోటీన్ మీద ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పేటి క్వశ్చన్స్ అన్నీ మీరు అడిగినవే. ఇంతకుముందుకు కామెంట్స్లలో అవన్నిట్లలో ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వీడియో మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంతే, స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ అంటే ఏంది? ప్రోటీన్ అంటే ఏం లేదనమాట, అదొక మ్యాక్రో న్యూట్రియంట్. అది మన మజిల్ బిల్డింగ్కి యూజ్ అవుతుంది. మజిల్ బిల్డింగ్ అని ఒకటే కాదు, మన బాడీలో మస్తు ఫంక్షన్స్ ఉన్నాయి ప్రోటీన్ చేసేవి. పక్కకి ఫోటో ఇస్తున్నది, చూడండి. అది గుర్తుపెట్టుకొని చెప్పాలంటే అయితే లేదు, అయితే వెళ్ళి. సో మన బాడీలో మస్తు ఫంక్షన్స్ ఉంటాయి, అది చేయడానికి చాలా చేస్తుంది ప్రోటీన్. మెయిన్గా అయితే మజిల్ బిల్డింగ్ అయితే మంచిగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మజిల్ బిల్డింగ్ కోసం అయితే. సో గైస్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఇట్ విల్ హెల్ప్ అస్ టు బిల్డ్ మజిల్. ప్రోటీన్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది మనకి మజిల్ బిల్డింగ్కి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిమ్ పోయినప్పుడు మనం చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది చూసిరా, అప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. మనం చేస్తున్నప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ బ్రేక్ డౌన్ అయిన మజిల్ని ఈ ప్రోటీన్ వచ్చి రిపేర్ చేస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ప్రోటీన్ ఫుడ్ ఇస్తామో ప్రోటీన్ వచ్చి మన మజిల్ని రిపేర్ చేసి మజిల్ బిల్డ్ కావడానికి యూజ్ అవుతుంది. సో అంతే అనమాట ప్రోటీన్ చేసేది. అది మీరు ఎట్లాంటి ప్రోటీన్ ఇచ్చారని లెక్కలకు రాదు. మీరు వే ప్రోటీన్ అన్న ఇవ్వండి, చికెన్ నుండి ఇచ్చే ప్రోటీన్ అన్నా, ఎగ్స్ నుండి వచ్చే ప్రోటీన్ అన్నా, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అన్నా, ఏ ప్రోటీన్ అయినా సరే ఒకటేలా పనిచేస్తుంది. లోపల పోయిన తర్వాత మజిల్ని రిపేర్ చేయడం ఒకటే దాని పని, రిపేర్ చేసేస్తుంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంతకుముందు చూపించిన కదా ఫోటోలో, అది వేరే పనులు. సో గైస్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ఇట్ సేఫ్ టు యూస్ వే ప్రోటీన్? సో వే ప్రోటీన్ వాడడం సేఫేనా అని చెప్పేసి మస్తు మంది కామెంట్ చేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి తెలుసుకోండి, వే ప్రోటీన్ అనేది పాల నుండి తయారవుతుంది. పాలు తాగుడు సేఫేనా అన్నట్టే ఉంది. సో అది మైండ్లో పెట్టుకోండి. పాల నుండి తయారవుతుంది కాబట్టి పిచ్చ న్యాచురల్, తాగొచ్చు, యూజ్ చేయొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. సో ఏం భయపడకండి, అదేం స్టెరాయిడ్స్ కాదు. మెయిన్ థీమ్ వచ్చేసి మన మజిల్ని రిపేర్ చేయడం. మీరు ఒకటేసారి ఒక స్కూప్ వే ప్రోటీన్ తీసుకొని మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు అనుకుంటే కష్టం, కాని పని అది మనం వే ప్రోటీన్ తీసుకున్నా కానీ పక్కకి వెళ్ళి డైట్స్ ఇస్తూనే ఉండాలి. డైట్ అయితే చికెన్ కానీ, ఎగ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, అంతే. మొత్తం మీద మన ఓవరాల్ డైట్ ఉండాలి. ఒక వే ప్రోటీన్ తోటి దాంతో మజిల్ బిల్డ్ అంటే కాని పని. వే ప్రోటీన్ అయితే పిక్చర్ సేఫ్ అనమాట యూజ్ చేయడానికి. మీరేం భయపడకండి, యూజ్ చేసేది ఉంటే చేయండి. నాడు క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ బిట్వీన్ వే ప్రోటీన్స్. వే ప్రోటీన్లల్లో డిఫరెన్స్ ఏందనేసి మస్తు మంది అడిగారు. సో డిఫరెన్స్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ వే ప్రోటీన్ అని ఉంటుంది, కాన్సన్ట్రేట్ వే ప్రోటీన్ ఐసోలేట్ ఉంటాయి. సో ఈ రెండిట్ల డిఫరెన్స్ ఏంటంటే కాన్సన్ట్రేట్లో లాక్టోస్ అని అది షుగర్ కిందికి వస్తుంది, అది ఒకటి ఉంటుంది అనమాట. డైరీ ప్రొడక్ట్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది లాక్టోస్ అని. సో అది కొంచెం డైజెషన్లో కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది. తక్కువ మంది ఫేస్ చేస్తారు అది డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి. సో నాకైతే ఇంతవరకు రాలేదు. నేను ఎప్పుడు వాడినా కాన్సన్ట్రేటే వాడతా, రావే ప్రోటీన్ వాడతా, కాన్సన్ట్రేట్. వే ప్రోటీన్ ఐసోలేట్కి వచ్చేసరికి అది మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో దానికన్నా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ లెవెల్స్ తక్కువనే ఉంటాయి ఐసోలేట్లో. మీరు ఎవరైనా కాన్సన్ట్రేట్ వాడుతుంటే కొంచెం డైజెషన్లో కూడా అని దీంట్లో ఇబ్బంది అనిపిస్తే ఐసోలేట్కి షిఫ్ట్ కాండి. ఐసోలేట్ అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేట్ తోటి పోల్చుకుంటే. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ తోటి పోల్చుకుంటే ఐసోలేట్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకొని తీసుకోండి, నో ప్రాబ్లం. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. దాంట్లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయో దీంట్లో అన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఎట్లా పనిచేస్తుందో ఇది కూడా అట్లనే పనిచేస్తుంది. మీకు ఏంటంటే డైజెషన్లో ఇబ్బంది ఉన్న వాళ్ళు లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఒకటి ఉంటుంది, అది చెప్పిన కదా. డైరీ ప్రొడక్ట్స్ వాడని వాళ్ళు అరుగుదల నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మీకు ఎవరికైతే అరగదు నాకు ఇది అనిపిస్తే ఐసోలేట్కి షిఫ్ట్ అయిపోండి, అంతే, సింపుల్. సో గైస్, ఇంకో క్వశ్చన్ వచ్చేసి మన ప్రోటీన్ గోల్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేసి మస్తు మంది అడిగేసారు అనమాట. సో అందరు ఇట్లా కూడా అడిగారు, బ్రో ఓన్లీ వే ప్రోటీన్ తోటి మన ప్రోటీన్ గోల్ని హిట్ చేయవచ్చా? ఓన్లీ వే ప్రోటీన్, బయటికి వెళ్ళే ఫుడ్ తీసుకోను, రోజు 4 స్కూపులు తీసుకుంటాం అనేసి. సో ప్రోటీన్ అనేది ప్రోటీనే గైస్, ఫుడ్ ఈజ్ ఫుడ్. సో మనం మ్యాక్సిమం ఫుడ్ నుండి తీసుకురావాలి మన ప్రోటీన్ అనేది. ఫుడ్ నుండి మనం మ్యాక్సిమం మన ప్రోటీన్ గోల్ని హిట్ చేయడానికి ట్రై చేయండి. చికెన్ తెచ్చుకోండి, సోయా చంక్ తెచ్చుకోండి, ఎగ్స్ తీసుకోండి, చీక్ పీస్ తీసుకోండి, ఇంకా ఫిష్ తీసుకోండి, మటన్ తీసుకోండి, మస్తు ఉన్నాయి ప్రోటీన్ ఫుడ్స్ అనేవి. సో అట్లా చూసుకొని ఫుడ్ నుండి మ్యాక్సిమం మన ప్రోటీన్ గోల్ని హిట్ చేయడానికి ట్రై చేయండి.
వే ప్రోటీనే సరిపోదు, వే ప్రోటీన్ ఒక 2 స్కూప్స్ అయితే మస్తు. నేనైతే ఇప్పటికి కూడా 2 స్కూప్స్ యూజ్ చేస్తాను. మ్యాక్సిమం రికమెండ్ చేసేది అయితే 1 స్కూపే. సో మనకి ప్రోటీన్ అనేది కొంచెం కన్వీనియన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు టైం లేదు, ఇప్పుడు నేను కాలేజ్ నుంచి వచ్చిన, ఇప్పుడు నాకు టైం లేదు, నేను ప్రోటీన్ గోల్ హిట్ చేయాలి, పొద్దున్న నుంచి ఏ ప్రోటీన్ తీసుకోలేదు, రప్మని తీసుకుంటా, ప్రోటీన్ తీసుకుంటా, ఒక సిప్పర్లు వేసుకొని తాగేస్తా, కదా ఒక మీల్ అయిపోయినట్టే, ఒక 24 grams ప్రోటీన్ వచ్చినట్టే. సో అట్లా కన్వీనియన్స్ కోసం మనం వే ప్రోటీన్లు ఇవన్నీ వాడుతున్నాం అనమాట. అంతమించి ఏం లేదు. ఫుడ్ నుండి అయితే మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. ఫుడ్ ఈజ్ ఫుడ్. సో గైస్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్సెసివ్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది మన బాడీలో? ఎక్సెసివ్ ప్రోటీన్ అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు సపోజ్ నా బాడీ వెయిట్ వచ్చేసి 70 kgs అనుకోండి. నేను 140 grams, 140, 150 అరౌండ్ 140 to 150 grams నాది ప్రోటీన్ గోల్ వచ్చేసి ఉంటుంది. నా ప్రోటీన్ గోల్ వచ్చేసి 140 to 150 ఉంటుంది. అంతకన్నా మించి నేను 200, 250 grams, 300 grams ప్రోటీన్ అట్లా తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనమాట మస్తు మంది. సో అట్లా వేసుకుంటే ఏం కాదు, మన కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఉన్నట్టుండి ఒకటేసారి అంత ఇచ్చేసరికి మన కిడ్నీలకి ఏం అర్థం కాదు, ఏంది రేడు ఇంత ఫుడ్ ఇస్తున్నాను, ఇంత ప్రోటీన్ ఇస్తుంది. ప్రోటీన్ అనేది అరగడానికి చాలా టైం తీసుకుంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట, మన కిడ్నీల మీద ఎఫెక్టివ్ పడుతుంది. ఎక్కువ తీసుకుంటే, మనం ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మంచిది కాదు, ఎక్సెసివ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు కూడా మంచిది కాదు. ఒక రఫ్గా చెప్పాలంటే 1.8 ఇంటూ యువర్ బాడీ వెయిట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని 1.8 కొట్టండి, ఇంటూ కొట్టండి, మీ బాడీ వెయిట్ కొట్టండి. 70 kilos అయితే 70 kilos, 75 అయితే 75. సో అట్లా కొట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. అది ఇప్పుడు వచ్చే నెంబర్ వచ్చేసి మీ ప్రోటీన్ గోల్ ఉంటుంది. అది మినిమల్. దానికన్నా కొంచెం ఎక్కువైనా పర్లేదు, దానికన్నా 20 grams, 30 grams ఎక్కువైనా పర్లేదు, కానీ ఓవర్ డోస్ కాకుండా చూసుకోండి. మస్తు మంది అథ్లెట్స్ ఉంటారు, ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటారు. వాళ్ళు ఒకటేసారి సడన్గా ఇయ్యారనమాట, మనలాగా కొంచెం పెంచుకుంటూ పోతారు. సో అథ్లెట్స్ వేరే వస్తుంది, మనం వేరే వస్తుంది. సో మనం కామన్ మ్యాన్ కాబట్టి కొంచెం పెంచుకుంటూ పోవాలి. మనమైనా సరే ప్రోటీన్ గోల్ అనేది మనం కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఒకటేసారి పెంచడం కాదు, మన బాడీకి అడాప్ట్ చేసుకోవాలి. మనం ఇంత ప్రోటీన్ ఇస్తున్నాం, ఇది ఇంత ప్రోటీన్ ఇస్తాడు, ఇట్లా అరగదీయాలి, ఇట్లా మజిల్కి పంపించాలి, ఇట్లా తిరిగేలా పంపించాలి అని చెప్పేసి దానికి ఒక ఐడియా వస్తుంది. ఒకటేసారి దందని ఒకటేసారి ప్రోటీన్ పెంచుకుంటూ పోతే దానికి ఏం అర్థం కాదు, ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కిడ్నీ మీద కానీ కాన్స్టిపేటెడ్ అవుతారు, ఇది బంద్ అయిపోతుంది. ఇది బేసిక్, కాన్స్టిపేషన్ అనేది బేసిక్. సో అంతే. ప్రోటీన్ ఫుడ్ ఇచ్చేటప్పుడు దాంతోపాటు ఫైబర్ ఫుడ్ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి, డైజెషన్ కావడానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏజ్డ్ పర్సన్స్ వే ప్రోటీన్స్ యూజ్ చేయవచ్చా, సప్లిమెంట్స్ యూజ్ చేయవచ్చా అని చెప్పేసి. సో చెప్పినా కదా, అది పాల నుండే తయారవుతుంది. నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, నేను పాలు తాగొచ్చా అన్నట్టే ఉంటుంది మీరు అడిగే క్వశ్చన్. సో అది పాల నుండే తయారవుతుంది కాబట్టి పిక్చర్ సేఫ్. సో మస్తు మంది ఇట్లా కామెంట్ చేశారు అనమాట, బ్రో నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు ఇది అయిపోయింది, నేను వే ప్రోటీన్ వాడొచ్చా, నేను జిమ్ పోవచ్చా అని చెప్పేసి. సో అట్లాంటి ఏం లేదు గైస్, సింపుల్, అది న్యాచురల్. ఎవరైనా ఎప్పుడైనా ఏజ్లో అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఒక డైజెషన్ ఇష్యూ వస్తుంది, చెప్పినా కదా, మీకు డైజెషన్ ఇష్యూ వస్తే కాన్సన్ట్రేట్ నుండి ఐసోలేట్కి షిఫ్ట్ కాండి. కాకపోతే కొంచెం అది బడ్జెట్ ఇష్యూ ఉంటుంది, బడ్జెట్ ఇష్యూ ఉంటే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డయాబెటిక్స్ యూజ్ చేయొచ్చా వే ప్రోటీన్ని. సో ఇది కూడా సేమ్ అనమాట, డయాబెటిక్స్ అయినా ఏం పర్లేదు, దాంట్లో షుగర్స్ ఏమి ఉండవు మన వే ప్రోటీన్ వల్ల. చెప్పిన ఐసోలేట్ వాడడం బెస్ట్, నన్ను అడిగితే ఐసోలేట్ వే ప్రోటీన్ వాడడం సజెస్ట్ చేస్తాను నేను. ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే ఐసోలేట్ వాడండి, నో ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. లాక్టోస్ కూడా తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కూడా తక్కువ ఉంటాయి, ప్యూర్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. వే ప్రోటీన్ ఐసోలేట్ వాడడానికి ట్రై చేయండి. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ వాడినా అని నో ప్రాబ్లం, దాంట్లో దాంట్లో యాడెడ్ షుగర్స్ ఏమి ఉండవు వే ప్రోటీన్స్లో మ్యాక్సిమం. ఒకసారి చూసి తీసుకోండి, ఏదైనా వే ప్రోటీన్ ఉన్నా కానీ దాంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంది అని చెప్పేసి చూసి తీసుకోండి. మ్యాక్సిమం వే ప్రోటీన్స్లో షుగర్ యాడ్ చేయరు, న్యాచురల్ స్వీట్నర్స్ యాడ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అట్లాంటివి యాడ్ చేస్తారు అనమాట. సో అంతే. నన్ను అడిగితే ఐసోలేట్ రికమెండ్ చేస్తా. డయాబెటిక్స్కి అయితే నో ప్రాబ్లం యూజ్ చేయొచ్చు, డయాబెటిక్స్ కూడా మజిల్స్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కూడా సేమ్ అనమాట, సేమ్. విచ్ ఈస్ ద బెస్ట్ ఏజ్ టు స్టార్ట్ వే ప్రోటీన్ అనమాట. వే ప్రోటీన్ ఏజ్ నుండి స్టార్ట్ చేయాలని చెప్పేసి మస్తు మంది క్వశ్చన్ అడిగారు. సో దీనికి కూడా సేమ్ ఆన్సర్ చెప్పిన, పాలు ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి తాగుతాం, పాల నుండే వే ప్రోటీన్ తయారవుతుంది. మనం ఏ ఏజ్లోనైనా మనం తీసుకోవచ్చు వే ప్రోటీన్, ఏ ఏజ్లోనైనా తీసుకోవచ్చు మనం వే ప్రోటీన్ అనేది ఎందుకు అంటే మస్తు చెప్పిన మన బాడీలో మస్తు ఫంక్షన్ చూసుకుంటుంది. అది మజిల్ బిల్డింగ్కి మెయిన్గా యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ మనకు వద్దు కానీ మీరు వర్కౌట్ చేస్తే వే ప్రోటీన్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏ ఏజ్ అయినా పర్లేదు. ఒక్క వే ప్రోటీన్ తోటే పని కానిద్దామంటే కాని పని.
వెనకాలకెళ్ళి డైట్ ఇస్తూనే ఉండాలి. చెప్పిన కదా, చికెన్, గుడ్లు, మటన్, ఫిష్ అట్లాంటివి ఇస్తూనే ఉండండి. ఓన్లీ వే ప్రోటీన్ ఇచ్చి పెద్ద పెద్ద కండలు పెంచుతాను నేను అంటే ఇంటికి ఒక బాడీ బిల్డర్ ఉంటాడు. ఉత్తి వే ప్రోటీన్ తోటే బాడీ పెంచుకుంటాం అనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెస్ట్ టైం టు టేక్ వే ప్రోటీన్, ఏ టైంలో తీసుకుంటే ది బెస్ట్ అని చెప్పేసి మస్తు మంది కామెంట్ చేసిరు అనమాట. నన్ను అడిగితే ఏ టైం అన్నా తీసుకోవచ్చు. నేను చెప్పిన ఇంతకుముందు కాలేజ్ పోయేసి వచ్చి నాకు ప్రోటీన్ పొద్దున్న నుంచి ఏం తీసుకోలేదు, రఫ్మని తీసుకొని ప్రోటీన్ తాగేస్తా అని చెప్పేసి. సో అట్లా అనమాట. ది బెస్ట్ టైం అంటే వర్కౌట్ తర్వాత మన బాడీకి పక్కా ప్రోటీన్ అవసరం. పోస్ట్ వర్కౌట్లో ప్రోటీన్ అవసరం. అది వే ప్రోటీన్ అయితే మస్తు మంచిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, జల్దీ మజిల్ బిల్డింగ్కి యూజ్ అవుతుంది, రికవర్ కావడానికి, రిపేర్ చేయడానికి, మన మజిల్ టిష్యూని రిపేర్ చేయడానికి జల్దీనే యూజ్ అవుతుంది. పోస్ట్ వర్కౌట్లో అయితే ది బెస్ట్ టైం అని నేను చెప్తాను అంతే. వాటర్లో తీసుకోండి, మిల్క్తో తీసుకోకండి. అంటే మిల్క్తో తీసుకున్నా నో ప్రాబ్లం, కాకపోతే లేట్గా డైజెస్ట్ అవుతుంది. సో పోస్ట్ వర్కౌట్లో ఏంటంటే మనకి జల్దీ రికవర్ కావాలి కాబట్టి వాటర్లో తీసుకోండి, జల్దీ డైజెస్ట్ అవుతుంది, జల్దీ రిపేర్ అవుతుంది, బిల్డ్ అవుతుంది మజిల్. సో గైస్, ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో మనం ఇంటెన్స్ వర్కౌట్ చేసుకుంటా ఇనఫ్ ప్రోటీన్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ప్రోటీన్ ఇవ్వకుండా వర్కౌట్ చేస్తే ఏమవుతుంది, వే ప్రోటీన్ అనే కాదు నార్మల్ ఫుడ్ నుండి కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది. సో నేను చెప్పిన కదా, మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏ ప్రోటీన్ ఇవ్వకుండా మన ఇంట్లో ఫుడ్ కూడా నార్మల్ ఫుడ్ తినుకుంటేనే మస్తు రోజులు చేసిన. ఏం కాదు, మజిల్ డెవలప్మెంట్లు అయితే అయితేనే ఉంటాయి, కానీ మస్తు లేట్ అవుతాయి. చెప్పిన 3 years 4 years నేను అట్లనే టైం వేస్ట్ చేసిన మొత్తం. ఏ ప్రోటీన్ ఇవ్వకుండా, ఏ ఫుడ్ నుండి కానీ ఎట్లాంటి టైప్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వకుండానే చేసిన. ఏం కాలేదు. మజిల్ కూడా డెవలప్మెంట్ కూడా అంత గొప్ప ఏం కాలేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మజిల్ బిల్డింగ్ అనేది స్లో ప్రాసెస్, మస్తు స్లోగా బిల్డ్ అవుతుంది. మజిల్ బిల్డ్ అవ్వడం మస్తు స్లో అవుతుంది. అదే మీరు ఏ ప్రోటీన్ మనకి వెనకాలకెళ్ళి ఏ సపోర్ట్ ఇవ్వకుండా మీరు ఉత్తి వర్కౌట్ పోయి చేసేసి వస్తారంటే ఇంకొంచెం స్లో అవుతుంది, చాలా టైం పడుతుంది మజిల్ బిల్డ్ కావడానికి. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఒకవేళ ప్రోటీన్ ఇవ్వకుండా కూడా ఫుడ్ తక్కువ తింటున్నట్టయితే మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మజిల్ మీరు పెరగడం అటు పక్క పెడితే ఉన్న మజిల్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ ఇవ్వకుండా ఎక్కువ ఇంటెన్స్ వర్కౌట్ చేసుకుంటా ఫుడ్ కూడా తక్కువ తింటుంటే ఫుడ్ తక్కువ తింటారు, మంచి ఇనఫ్ ప్రోటీన్ ఇయ్యరు, ఎక్కువ వర్కౌట్ చేస్తారు, ఏమవుతుంది ఆటోమేటిక్ డెఫిసిట్లో పోతారు, క్యాలరీ డెఫిసిట్లో పోతుంది అది. సో మీకు ఏ ప్రోటీన్ ఫుడ్ ఇయ్యరు కాబట్టి మీ మజిల్ నుంచే అది ఎనర్జీ తీసుకుంటుంది, మీ మజిల్ని కరిగి తీసుకుంటుంది, మెల్లమెల్లగా ఉన్న మజిల్ మెయిన్ చేస్తుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి. అంతే అనమాట ఈరోజు Q&A సెషన్ అబౌట్ ప్రోటీన్ మొత్తం వే ప్రోటీన్ గురించే ఉన్నాయి. నేను కావాలని క్వశ్చన్స్ అన్నీ పిక్ చేసుకున్నా. ఆ ప్రోటీన్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నేను ఏదైనా క్వశ్చన్ మీరు అడగాలనుకుంటే కింద కామెంట్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. చూద్దాం ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటాయేమని చెప్పేసి మ్యాక్సిమం కామెంట్స్లోనే రిప్లై ఇస్తాను. ఈరోజు వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించలేదా ఒకటి కామెంట్ చేసి చెప్పండి. సో ఇట్లా నిలబడి చెప్పడానికి రీజన్ వచ్చేసి గైస్, లైటింగ్ బాగాలేదు మన రూమ్లో, లైటింగ్ అన్నీ ఫిక్స్ చేసుకోవాలి. ఇది సెకండ్ వీడియో ఇట్లా తీయడం, నిలబడి తీసి ఈ చేతిని ఇట్లా పెట్టుకొని తీయడం జబ్బ గుంజేస్తుంది. సో అంతే అనమాట. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క స్క్రీన్ షాట్ ఇస్తున్నా, చూసి ఫాలో అయిపోండి. అంతే అనమాట. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే మన ఛానల్ ప్రమోట్ అవుతుంది, సజెషన్స్లో పోతుంది, మస్తు మందికి రికమెండ్ చేస్తుంది మన ఛానల్ని. అదొకటి గుర్తుపెట్టుకొని మన ఛానల్ గ్రో అయితే నేను గ్రో అయితే ఆటోమేటిక్ మీరు గ్రో అవుతారు. గ్రో అవుదాం, అందరం కలిసి గ్రో అవుదాం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్, పీస్.